అంతర్జాతీయ కార్మిక దినోత్సవం పురస్కరించుకొని సిద్దిపేటలో బిఎన్ఆర్కేఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సిద్దిపేటలోని శివానుభవ మండపంలో కార్మిక సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీశైలం యాదవ్ మాట్లాడుతూ సిద్దిపేటలో కార్మిక భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వాలకు విన్నవించుకుంటున్నామన్నారు. ప్రస్తుత రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ జిల్లా కేంద్రంలో 2 ఎకరాల స్థలంలో భవనాన్ని నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అలాగే జిల్లా కేంద్రంలో కార్మికులకు ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు. కార్మికులకు ప్రత్యేక పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశామన్నారు. కార్మికులమందరం ఐక్యంగా ఉంటూ ముందుకు సాగుదామన్నారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈరోజు సిద్దిపేట జిల్లా సిద్దిపేట టౌన్లో మా 14 రంగాల గౌరవ అధ్యక్షుల 14 రంగాల అధ్యక్షుల 14 రంగాల యావత్ జిల్లా భవన నిర్మాణ కార్మికులచే మరి సిద్దిపేట పట్టణంలో ఘనంగా మేడే మరి ముస్తాబా చౌరస్తా నుండి అంబేద్కర్కు పూలమాలేసి అంబేద్కర్ చౌరస్తా వద్ద మరి మా కార్మిక జెండా ఎగరవేసుకొని మరి ఈరోజు శివాన్ప మండపంలో మరి మేడే సందర్భంగా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మరి ఇది 2001లో స్టార్ట్ చేస్తే ఇది 2026 5-6 సంవత్సరాల నుండి మరి సిద్దిపేట పట్టణంలో మా ఇవాళ తల్లి తండ్రి లేనిది పిల్లలు లేరు అన్నట్టుగా మా సిద్దిపేట పట్టణంలో 50-60 ఏళ్ల నుంచి ఉన్నటువంటి మా గౌరవ అధ్యక్షులు వారి సహకారంతో ఇవాళ మేడే మరి చాలా గణనీయంగా జరుపుకుంటా ఉన్నాం. అదేవిధంగా మరి మాకు మొన్న మంత్రి గారు మా భవన నిర్మాణ కార్మికులకు సుమారు పోయిన గవర్నమెంటు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. మరి వారి ప్రభుత్వంలో మేము అడగని రోజు లేదు. మరి వారు మాకు ఏదైతే భవన నిర్మాణ కార్మికులకు ఈ యొక్క ఇంప్లిమెంట్ పెంచాలన్నాం, మరి ఆ ఇంప్లిమెంట్ పెంచలేకపోయారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆ ఇంప్లిమెంటు పెంచింది. 6,30,000 10 లక్షలకు చేసింది. అదేవిధంగా మరి మా జిల్లా భవనం ఆకాంక్ష మా గౌరవ పెద్దలు 50-60 ఏళ్ళ నుంచి పోరాటం, మరి మాకు ఒక జిల్లా భవనం కావాలని చెప్పి పెద్దల ఆలోచనతోటి మేము కూడా మరి మేము ఒక 20-25 ఏళ్ళ పనిచేయబట్టి 25 ఏళ్ళ ఆశతోటి ఆకాంక్షతోటి మరి జిల్లా భవనం కావాలి సార్ అని చెప్పి మన కార్మిక మంత్రి వివేక్ వెంకటస్వామి గారిని కోరగా మరి ఖచ్చితంగా రానున్న రోజుల్లో అతి త్వరలో 1.5-2 ఎకరాల జాగా ఖచ్చితంగా మేము జాగా చూపించి భవనం కట్టించే బాధ్యత మాదని చెప్పి మా కార్మిక మంత్రి గారు చెప్పడం జరిగింది.